హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మా రెసిపీ వచ్చైతే అండి టమాటా పచ్చడి. ఇది ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాము. మనము చూసారు కదా, నేను టమాటాలను అయితే కడిగి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకుంటున్నాను. ఇవి మొత్తం కూడా ఇలాగే చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలతోటే కాకుండా ఇలా మనం కారంతో వేసి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మనకి నెల రోజుల వరకైతే నిలువ ఉంటుందండి ఈ పచ్చడి. చూసారు కదా, ఇలా సన్నగా అయితే కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకైతే తొందరగా ఉడికిపోతుంది మనకి ముక్క అనేది కూడా. నేనైతే 1/2 కేజీ టమాటా తీసుకున్నానండి. అలాగే ఇలా శుభ్రంగా తీసుకున్న చింతపండుని అయితే టమాటా ముక్కలలో వేసుకుంటున్నాను. మనకి పులుపు అనేది కూడా ఉండాలండి, టమాటా పులుపే సరిపోదు. 1/2 కేజీ టమాటాకి అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అయితే నేను చింతపండు తీసుకున్నాను. మనమైతే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలండి పచ్చడికి. మనం తర్వాత పోపు పెట్టుకుంటాం కదా, కొంచెం అంత ఆయిల్ వేసుకొని మన టమాటా ముక్కలు ఉన్నాయి కదా, ఈ టమాటా ముక్కలు అనేది మనమైతే ఆయిల్లో వేసుకుందాము. ఈ టమాటా ముక్కలు అనేది మనకి పూర్తిగా ఉడకనివ్వాలండి. ఒక 10 నుంచి 10 నిమిషాలు అయితే పడుతుంది మనకి. టమాటా ముక్క ఉడుకుతుంది కదండి, మనం సాల్ట్ అనేది వేసుకుంటే ఇంకా త్వరగా ఉడికిపోతుంది. మనకి పచ్చడికి ఎంత పడుతుందో అంత వేసుకుంటున్నాను. చూసారు కదా, మనమైతే పచ్చడిని అయితే మిక్సీలోకి వేసుకోగతలే మొత్తం చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో మనకి. అలాగే ఒక 3 స్పూన్లు అయితే నేను కారం వేసుకుంటున్నాను. మీరు టేస్ట్కి తినేంత అయితే వేసుకోండి. చూడండి ఎలా ఉందో పచ్చడి. మనమైతే నిలువ పచ్చడి అండి, ఇది నెల రోజుల పాటు ఉంటుంది. ఇంకా మనం ఎక్కువ 2-3 కేజీలు పెట్టుకుంటే 5-6 నెలలు కూడా ఉంటుందండి మనకి పచ్చడి అయితే. మనం ఎండాకాలంలోనే పచ్చడి పెట్టుకుంటాం కదా, ఎండాకాలంలో కాకుండా మనకి ఎప్పుడు పడితే అప్పుడు టమాటాలు అయితే అవైలబుల్గా దొరుకుతాయి. కాబట్టి ఇలాగా మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇలా పచ్చడి పెట్టుకోవచ్చండి. నిలువ పచ్చడి చాలా బాగుంటుంది, మీరైతే ఒకసారి ట్రై చేయండి. అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అలాగే మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవి వేయించుకొని పౌడర్ పట్టుకున్నానండి. 1 స్పూన్ అయితే వేసుకున్నాను నేనైతే. చూసారు కదండి, మనకి రుబ్బుకున్నట్టే ఉంది కదా పచ్చడి అయితే. మనమైతే ఇప్పుడు ఇది తాలింపు పెట్టుకుందాము. పోపు పెట్టుకుంటున్నాను. మనకి పచ్చడికి సరిపడినంత అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. పచ్చడి కాబట్టి ఎక్కువే పడుతుంది మనకి ఆయిల్ అయితే. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది మనకి. 4-5 అయితే వెల్లిపాయ రెబ్బలు వేసుకున్నాను. అలాగే కొంచెం పచ్చెనగపప్పు, ఒక గుప్పెడన్ని అయితే పల్లీలు కూడా వేసుకుంటున్నాను. పల్లీలు అయితే ఈ పచ్చడిలోకి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. జీలకర్ర కూడా కొంచెం వేసుకుంటున్నాను. అలాగే కొన్ని అయితే ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. పోపు పెట్టుకుంది ఉంది కదండి, ఇదైతే మొత్తం పచ్చట్లో వేసుకుంటున్నాను నేనైతే. చాలా బాగుంటుంది, ఎంత టేస్ట్గా ఉంటుందండి. వేడివేడి అన్నంలో వేసుకుంటే ఆ టేస్టే వేరు. పిల్లలకి లంచ్ బాక్సులకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం మనం పచ్చడి అంతా కూడా. నెల రోజుల పాటు నిలువ ఉంటుందండి ఈ పచ్చడి అయితే.
చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్సులలోకి అయితే చాలా ఉపయోగపడుతుంది. నెలల తరబడి అయితే ఉంటుందండి ఈ పచ్చడి అంతా కూడా. చూసారా ఎంత బాగుందో. మనకి ఏ సీజన్లో అయినా టమాటాలు దొరుకుతాయి కాబట్టి ఇలాగైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ ఫుడ్ కూడా ఇదైతే. టమాటా పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఈ పచ్చడి ఎలా వచ్చిందో మీకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.